వెల్కమ్. రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ మిద్దె తోటల పెరటి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మిద్దె తోటల నిర్వహణ గురించి స్థూల సూక్ష్మ అంశాలను మనం వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. వాటి లాభాల గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. కనుక ఈరోజు మనము మిర్చి పెంపకం గురించి మాట్లాడుకుందాం. మిర్చి సంవత్సరం పొడుగుతో వంటింట్లో అవసరమైన పదార్థం. మిర్చి ఓ 400-500 సంవత్సరాల క్రితం మన దేశంలో లేదు, మనకు పోర్చుగీస్ నుంచి వచ్చింది అని చెప్తారు. అందుకే అంత పూర్వం మన దగ్గర మిరియాలు వాడేవాళ్ళు, మన దగ్గర మిర్చి లేదు. నిజానికి మిరియం అనే పేరులోంచే మన వాళ్ళు దీనికి మిరపకాయలు మిర్చి అని పేరు పెట్టుకున్నారు. యాక్చువల్గా మీకు తెలిసి ఇంగ్లీష్లో చిల్లీ అంటారు కదా. అందుచేత ఈ మిర్చి మన దేశంలోకి వచ్చి ప్రధానమైన వాణిజ్య పంటగా మారిపోయింది. మనకి సంవత్సరం పొడుగుతా కూరల్లోకి ఈ మిరపకారాన్ని వేసుకునే పరిస్థితులు మనకు వచ్చాయి. మిరియాల పంట కాస్త వెనక్కి వెళ్ళి పులిహోర లేదా మిగతా వాటిల్లోకి మిరియాలు, మన దగ్గర తెలుగు వాళ్ళలో అయితే మిరియాలు పులిహోరకు మిగతా వంటకాల్లోకి మాత్రమే పరిమితమైన మిర్చి ఆ విధంగా మన వంటిలను ఆక్రమించేసింది. ఈ మిర్చి పదార్థంలో ఉండే ఈ ఎరుపుదనానికి కారణం ఏమిటో, అది మన శరీరానికి ఏ విధంగా శరీర చలనంలో యంత్ర చలనంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మీలో చదువుకున్న వారందరూ మీకు తెలుసు. ఈ పండించే విధానం గురించి 4 మాటలు నేను మీతో చెప్తాను. మిర్చిని మనము వేసవి కాలం మినహా మిగతా 2 కాలాలలో పండించుకోవచ్చు. కానీ మిర్చి ప్రధానంగా శీతాకాలం పంట. శీతాకాలంలోనే మనం ఎక్కువ పండించుకుని ఎండుమిర్చి చేసుకుని ఎండిన కారాన్ని వాడడం మంచిది. మొత్తం కూరగాయల మీద ఎంత పురుగు మందు స్ప్రే చేస్తారో మిర్చి మీద ఒకదాని మీద అంత పురుగు మందు స్ప్రే చేస్తారు. ఈ ఒక్క కారణం చాలు మనం భయపడడానికి, ప్రత్యామ్నాయంగా మనం పండించుకోవడానికి. అయితే జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా వర్షాకాలంలో కూడా పండుతుంది మిర్చి. శీతాకాలంలో అయితే మనం ఎక్కువ సమస్యలు లేకుండా మనం మిర్చిని పండించుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిని పండించే క్రమంలోనే మిద్దె తోటల వాళ్ళు, పెరటి తోటల వాళ్ళు కొద్దిగా ఫెయిల్ అవుతారు. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది చాలా సెన్సిటివ్ పంట. వాతావరణం, ఉష్ణోగ్రతలు, శీతలత్వాలు కాస్త సమంగా సాగుతుంటేనే ఈ పంట బాగా కాపు కాస్తుంది. ఇందులో హెచ్చు తగ్గులు ఉంటే చాలా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఇది మిర్చిని మనం అన్ని పంటలు పండించడానికి ఏ విధంగానైతే మట్టిని, ఎరువుల మిశ్రమాన్ని వాడుకుంటామో 2 వంతులు మట్టి, 1 వంతు పశువుల ఎరువు, మాగిన లేదా చివికిన పశువుల ఎరువు పోసుకొని మనం మట్టి మిశ్రమాన్ని కలుపుకొని మన కుటుంబ అవసరాలకు, ఏడాది పొడుగుతా కుటుంబ అవసరాలకు ఎంత మనకి కారం అవసరమో ఉజ్జాయింపుగా లెక్క వేసుకుని అంత మిర్చిని ఉత్పత్తి చేసుకోవడానికి ఇలాంటివి ఎన్ని మడులు అవసరం ఉంటాయో ఒక కుటుంబానికి, అంటే ఎన్ని కిలోలు పడుతుంది ఒక సంవత్సరానికి ఎండు కారం, ఆ విధంగా లెక్క వేసుకుని మీరు మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో ఆ విస్తీర్ణంలో మనం మిర్చిని పండించుకోవచ్చు. అయితే మిర్చిని పండించాలి అంటే విత్తనాలను నేరుగా విత్తుకోవచ్చు. నెల ముందు విత్తనాలను విడిగా చిన్న తోటలలో నారు పోసుకుని కూడా కప్పుల్లో విత్తనాలు వేసుకుని నాటు పెట్టుకుని 1 నెల రోజుల వ్యవధి లోపల ఆ నారుని తిరిగి పెరుక్కొని ప్రధాన మడుల్లో నాటుకుని కూడా మనం మిర్చిని పెంచుకోవచ్చు. మిర్చి పొదజాతి ఇలా పెరిగి కాపు కాస్తుంది. మీలో కొందరికి తెలుసు. వారం పురుగు మందు స్ప్రే చేయకపోతే మిర్చి పండదు. బయట రైతులు చేసే వ్యవసాయం కూడా అలాగే వచ్చేసింది. మనం ఇవాళ ఏడాది పొడుగుతో ప్రతిరోజు పచ్చిమిర్చి వాడుతున్నారు. పచ్చిమిర్చి మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి, అవశేషాలు. కనుక మనం సీజన్లో మనమే పచ్చిమిర్చిని ఎక్కువ పండించుకుని ఎండుమిర్చి చేసుకుని కారాన్ని వాడటం మంచిది. ప్రతిరోజు పచ్చిమిర్చి సీజన్లోనే మనం ఇవి వాడుకోవాలి. పచ్చిమిర్చి తక్కినవి అన్నీ ఎండించుకుని కారంగా మనం వాడుకుంటే మంచిది. అయితే ఈ తగిన విస్తీర్ణం కలిగిన మడులను ఎన్నుకొని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని అంతకు పూర్వం నెల రోజుల ముందే మనం నారు మొక్కలను కూడా విడిగా పెంచుకొని సాయంత్రం వేళల్లో తిరిగి ఫీటు దూరానికి ఒక మొక్క చొప్పున, మిర్చి మొక్క ఎటు చూసినా ఫీటు దూరానికి ఒక మొక్క చొప్పున చక్కగా లైన్లుగా మనం మిర్చి మొక్కలను సాయంత్రం పూట నాటుకోవాలి. నాటుకున్న తర్వాత మడిని మొత్తం కాస్త మళ్ళీ నీటితో తడిపేసి 3 రోజుల తర్వాత మరొకసారి తన్నీరులాగా మనం కొంచెం పలుసగా నీరు పెట్టాలి. ఆ తర్వాత మట్టిలో తేమ ఉన్నది లేనిది ఇలా చూసి, తేమ ఉంటే పెట్టకూడదు,
తేమ లేక ఇలాగా అంత పొడి పొడిగా ఉంది, మట్టి ఇలాగ పొడి పొడిగా ఉందంటే, లేదా మొక్కలు కాస్త వడలి కనబడుతున్నాయంటే మనం నీరు పెట్టాలి. అది కామన్ సెన్స్తో మనం ఏ రోజుకి ఆ రోజు గమనించి వాతావరణాన్ని గమనిస్తూ మనం మొక్కలకు నీరు పెట్టవలసి ఉంటుంది. ఈ మిర్చి అందరూ సజావుగా పండించకపోవడానికి కారణము, బయట రైతులు విపరీతంగా వారం వారం పెస్టిసైడ్ కొట్టడానికి కూడా కారణం ఏమిటంటే, దీనిలో తీవ్రమైన సమస్య ఆకుముడత. ఈ ఆకులు ఇలాగ పైకి ముడుచుకుపోతాయి, లేదా ఇలాగ బోర్లించిన పడవల్లాగా ఇలా కిందికైనా ఇలా ముడుచుకుపోతాయి అన్నమాట. దీనికి కారణం ఏమిటంటే, ఈ ఆకులు అడుగు భాగాన కంటికి కనపడని పేను చేరి రసాలను పీల్చడం వల్ల ఇలా ఆకులు ఇలా బోర్లించిన పడవల్లాగా మారుతాయి. లేదా ఇలా పైన సోకితే ఇలాగా పడవల్లాగా ఆకులు ఇలా మారిపోయి గిడసబారి చివుళ్ళకు కూడా ఈ తెగులు వచ్చి దాదాపు ఈ మొక్కలు ఎదగకుండా అయిపోయి క్రమంగా గిడసబారి కుంగిపోతాయి. ఇది ప్రధానమైన సమస్య మిర్చి పెంపకంలో. సో అందువల్ల శీతాకాలంలో ఆ సమస్య కొంచెం తక్కువ ఉంటుంది, వానాకాలంలో ఆ సమస్య కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పచ్చిమిర్చిని పండించకపోవడం మంచిది. ఎందుకంటే మొక్కలు పెరుగుతాయి, పూత పూస్తాయి, కానీ కాపు కాయదు. ఆ ఉష్ణోగ్రత తీవ్రతలకి పూత రాలిపోతుంది, పిండి అవ్వదు, కాపు కాయదు. కనుక వేసవిలో మనం పచ్చిమిర్చి పండించకూడదు. షేడ్ నెట్, గ్రీన్ హౌజులలో ఎక్కడో అలాంటి వాటిల్లో పండిస్తారు, ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్న వాటిలలో వాళ్ళు పండిస్తారు. మనం అదంతా ఖర్చు పెట్టలేము, మనకు అక్కర్లేదు. ఎండుమిర్చి కాలంలో ఎక్కువ పండించుకుని కాలంలో ఎండుమిర్చిని వాడుకోవాలి. అంచేత మిర్చిలో ఈ ఆకుముడత ప్రధానమైన తెగులు. ఆకుముడతను కనుక మనం ఎప్పటికప్పుడు గ్రహించి కొంచెం సమర్థవంతంగా అరికట్టినట్టయితే మిర్చి మొక్కలు చాలా ఆరోగ్యంగా బాగా ఎదుగుతాయి. నేలలో సంపూర్ణ సారాలు ఉంటాయి కనుక మొక్కలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి కనుక చీడపీడల సమస్య కూడా తక్కువ ఉంటుంది. పేను నివారణకు మనము కాస్త వేప నూనె ఇంట్లో మన మిద్దె తోట, పెరటి తోట వాళ్ళకు వేప నూనె బాటిల్ ఉంటే సరిపోతుంది, ఏమి వర్రీ కానక్కర్లేదు. ఈ ఆకుముడత లక్షణాలు కనపడగానే మనం లీటర్ నీళ్ళలో 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి బాగా షేక్ చేసి ఈ ఆకుల అడుగు భాగాలు, పై భాగాలు బాగా తడిసేలాగా చిన్న హ్యాండ్ స్ప్రేయర్తో మనం స్ప్రే చేస్తే సరిపోతుంది. 4 రోజుల వ్యవధి తర్వాత మరొకసారి స్ప్రే చేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇది మిర్చి నెల రోజులకు ఒకసారి, మనం మొక్కలు నాటిన నెల రోజుల తర్వాత అంతర కృషి చేయాలి. మిర్చిని మనం బాగా పెంచినట్టయితే దాదాపు 6 నెలల పంట. ఇది పంటకాలం. మనం మధ్యలో 3 సార్లు అయినా సరే అంతర కృషి చేసి పలుసగా వర్మీ కంపోస్ట్ చల్లుతూ ఉండి కాస్త నీటి తడులు ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన విధంగా నీటి తడులు ఇస్తే చక్కగా పెరటి తోటల్లో కూడా మనకు మిర్చిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసుకొని, అనుకూల కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసుకొని, అననుకూల కాలంలో మనం ఎండుకారాన్ని వాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మనం మిర్చిని పండించడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వారి కాకుండా చక్కగా కావాల్సినంత మిర్చిని కూడా మనం పండించుకోవచ్చు. మనం మరో అంశంతో మళ్ళా కలుసుకుందాం. నమస్తే.